హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. నేను ఈరోజు వీడియోలో చేపల పులుసుని చాలా సింపుల్ పద్ధతిలో చూపించబోతున్నాను. ఇందులో ఒక పేస్ట్ అయిపోతున్నాను అనమాట. ఆ పేస్టే ఈ చేపల పులుసుకి అదిరిపోయే రుచిని తీసుకొస్తుంది. మీరు ఇంతకుముందు ఎక్కడ కూడా చూసుకుంటారు. ఈ విధంగా ట్రై చేయండి. నేను చేపలని ఓవర్ నైట్ ఉప్పు కారం పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉన్నానమాట. అవి చూసారు కదా. ఈ పేస్ట్ తయారు చేయడానికి అల్లం, వెల్లుల్లి, లవంగాలు ఒక 10, యాలక్కాయ 1, అనాస పువ్వు 1, దాల్చిన చెక్క చిన్న చిన్నవి 3 యాడ్ చేసుకోండి. ధనియాలు, జీలకర్ర ఎట్టి పరిస్థితుల్లోనూ యాడ్ చేయొద్దు. ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకొని చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అన్ని రకాల మసాలాలు వేస్ట్ చేసుకుంటే అన్నీ ఒకలాగే అనిపిస్తాయండి. కొన్ని తగ్గించి వేసుకున్నప్పుడు ఒక రకమైన టేస్ట్ వస్తుందన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఉల్లిపాయ పేస్టు ఏమీ నేను యాడ్ చేయను. ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలని నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ కొద్దిగా ముక్కల్ని ఫ్రై చేసి పక్కన తీసుకున్నాను. మామూలుగా ఫ్రై చేసి తిందామనేసి పక్క తీసుకున్నాను. ఈ ఫ్రై చేసిన ముక్కల్ని నేను పులుసులో యాడ్ చేయనండి. మామూలుగా చూపిస్తున్నాను. అదే నూనెలో నేను ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని ఫ్రై చేస్తున్నాను అనమాట. మనం తయారు చేసుకున్న పేస్టే ఈ పులుసుకి మంచి టేస్ట్ తీసుకొస్తుంది అనమాట. అల్లం, వెల్లుల్లి, లవంగాలు 10, యాలక్కాయ 1, దాల్చిన చెక్క 3, అనాస పువ్వు. తర్వాత ఒక 2 చిన్న సైజు టమాటాలను కట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత ఈ టమాటాలను కూడా వేసుకోవాలన్నమాట. ఈ ముక్కలను కూడా వేసుకొని బాగా సిమ్లో పెట్టి బాగా ఫ్రై అవనివ్వండి. నేను ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు ఏమీ యాడ్ చేయట్లేదు. కొంతమంది అలా చేసుకుంటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసి సిమ్లో పెట్టి బాగా కలుపుకోండి. ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి. వెంటనే ఈ ఫ్లేవర్ అనేది ఈ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. మూత పెట్టేసి ఉంచండి. తర్వాత మిక్సీ గిన్నెలోని పేస్ట్ తీసిన తర్వాత కొద్ది వాటర్ యాడ్ చేసి పక్కన ఉంచుకోండి. ఈ వాటర్ కూడా మనం లాస్ట్లో యాడ్ చేయాలన్నమాట. ఇది పడేయవద్దు. ఈ వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మంచి టేస్ట్ వస్తుంది. ఈ వాటర్ని కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత మగ్గిపోయిన తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకోండి. తర్వాత మనం ఉప్పు, కారం కూడా టమాటాలు కొద్ది మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఉప్పు, కారం యాడ్ చేసేయాలి. నేను ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి ఏమిటి యాడ్ చేయలేదు. ఓన్లీ ఉప్పు, కారం మాత్రం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. మీ రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోండి. కానీ చేపల పులుసుకి అయితే కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకుంటాం. నేను ఉప్పు, కారం యాడ్ చేశాను. యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కలకి, పచ్చిమిరపకాయలకి అన్నిటికి బాగా పట్టేలాగా సిమ్లో పెట్టి బాగా కలుపుకోండి. తర్వాత మనం ముందు ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఉప్పు, కారం కలిపేసిన చేప ముక్కల్ని ఇందులో వేసేయండి. అసలు చేపలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోరు, కానీ ఒకసారి అలా ట్రై చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను. ముక్క అయితే చాలా టేస్టీగా ఉందండి ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెడితే. తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకోండి. మీ పులుపుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ పుల్లగా అయినా బాగోదు, తక్కువైనా బాగోదు. మీరు ఏ విధంగా తింటారనే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. చింతపండు పులుసుని యాడ్ చేసిన తర్వాత చేప ముక్కలను ఒకసారి అటు ఇటు కదపండి. ఉడికాక అస్సలు కలపొద్దు. తర్వాత బాగా ఉడికిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ గిన్నెలో ఉంచుకున్న నీళ్ళని యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఒక 10 నిమిషాలు కూడా కాదు, ఒక 8 మినిట్స్ ఉడికిన తర్వాత ఆ పొంగులు బుడగల్లా వస్తున్నప్పుడే నేను మిక్సీ గిన్నెలో ఉంచిన నీళ్ళు యాడ్ చేశాను. లాస్ట్లో యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేసి ఒక్క 2 మినిట్స్ మళ్ళీ సిమ్లో ఉంచండి. సిమ్లో ఉంచి చేపల పులుసుని మాత్రం అస్సలు గరిటె పెట్టి కలపవద్దు. ఇప్పుడు గిన్నె పట్టుకొనే తిప్పాలండి. ఒకవేళ గరిటె పెట్టుకొని కలిపినా చాలా మెల్లగా కలపాలన్నమాట. చూసారా, చేపల పులుసు మరుగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. అల్లం, వెల్లుల్లి, ఈ లవంగాలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. యాలక్కాయ మాత్రం ఒకటే. ఇదే మంచి టేస్ట్ తీసుకొస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు కనుక ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.